హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడైతే నేను చాలా సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే ఒక 1/2 కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే మనం శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకొని వీటిని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. అంటే మీరు ఎలా కావాలితే అలాగా, ఏ సైజులో కావాలితే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. కొంచెం త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇలా మీడియం సైజులో అయితే దొండకాయ ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. దీనికి పోపు వేయటం కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఒక 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను దొండకాయ ఫ్రైలోకి ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఆనియన్ స్కిప్ చేసేయచ్చు. శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రైలోకి. కానీ నేనైతే మా పిల్లలు తిన్నారు కాబట్టి ఇక్కడ నేను శనగపప్పు, మినప్పప్పు అనేది యూజ్ చేయలేదు. మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక బాండి పెట్టి దాంట్లో ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే వేసాను. ఇవి మనకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలండి. మీడియం సైజులో పెట్టుకుంటే మీరు దగ్గరుండి చూసుకొని ఫ్రై చేయాలి. లేదు సిమ్లీలో పెట్టుకొని మనం చేసుకుంటే మూత పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్కి చూసుకుంటా మనం ఫ్రై అనేది కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ దొండకాయ అనేది మగ్గడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. మూత పెట్టేసుకుంటే మనకి దొండకాయ అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది. ఇక్కడ చూసారండి, మనకి ఇంకా దొండకాయ మగ్గాల్సి ఉంది. దొండకాయ ఫ్రై అనేది మనకి బాగా ఫ్రై చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రైస్లోకి. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. ఇక్కడైతే నేను మళ్ళీ ఒకసారి తీసుకుని చూసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో దీంట్లో నేను కొంచెం కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి అయితే తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ దాకా వేసానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ అయితే కారం సరిపోతుంది. ఇక్కడ మనకి కారం అంతా కూడా దొండకాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. ఈ దొండకాయ ఫ్రై అనేది నేను సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. నాకైతే ఒక 15 మినిట్స్ అండ్ 16 మినిట్స్ అయితే పట్టిందండి. ఎందుకంటే ఇది సిమ్లీలోనే చక్కగా కుక్ అవ్వాలి. చాలా చక్కగా ఫ్రై అవుతుందండి. మనం సిమ్లీలో చేస్తే హై ఫ్లేమ్లో అయితే మనకి అంతా మాడిపోతుంది కాబట్టి. ఫైనలీ దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి చక్కగా వేడి వేడి రైస్లోకి అసలు ఇంకా చారు కానీ పప్పు కానీ ఏం అవసరం లేదండి. ఈ ఉత్తి దొండకాయ ఫ్రై చేసుకుని తినేసి అంత బాగుంటుంది. దొండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో అయితే కామెంట్ చేయండి. నేనైతే చేసిన ఈ ఫ్రై అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.